మీరు చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నారు కానీ, నిజంగా చాట్‌జీపీటీ ఫుల్ పవర్‌ని యూజ్ చేస్తున్నారా? చాలామంది చాట్‌జీపీటీని ఒక గూగుల్ సెర్చ్‌లా వాడేస్తారు. అందుకే యావరేజ్ ఆన్సర్స్ మాత్రమే ఇవ్వగలదు. కానీ ఈ వీడియోలో నేను చెప్పే 5 టిప్స్‌ని గనక మీరు ఫాలో అయితే చాట్‌జీపీటీ మీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా వర్క్ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టిప్, చాట్‌జీపీటీని గూగుల్ సెర్చ్ లాగా అడగొద్దు. ఒక లైన్ ప్రాంప్ట్ బదులు మీ రిక్వైర్మెంట్ని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా చెప్తే చాట్‌జీపీటీ గెస్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా మీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. సెకండ్ టిప్, ముందుగా చాట్‌జీపీటీకి ఒక రోల్ని ఇవ్వండి. రైట్ అండ్ ఈమెయిల్ అని డైరెక్ట్గా కాకుండా ఒక రోల్ని అసైన్ చేయండి. ఏ రోల్లో థింక్ చేయాలో చెప్తే ఆన్సర్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ టిప్, గివ్ చాట్‌జీపీటీ a context and tell your goal. చాట్‌జీపీటీకి మీ సిచ్యువేషన్ ఏంటో తెలియదు, మీరెవరు, ఎందుకు అడుగుతున్నారు, మీ గోల్ ఏంటి, అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాట్‌జీపీటీ ఎగ్జాక్ట్గా మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఆన్సర్ ఇస్తుంది. ఫోర్త్ టిప్, ఇది చాలా యూస్ఫుల్ టిప్. చాట్‌జీపీటీలో ఓన్లీ టెక్స్ట్ ఇచ్చి ఆన్సర్ తెలుసుకోవటమే కాదు, మీరు ఒక పీడిఎఫ్ని అప్లోడ్ చేయొచ్చు, ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు, స్క్రీన్ షాట్, వర్డ్, ఎనీ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి దాని యొక్క కాంటెక్స్ట్ని తెలుసుకోవచ్చు. ఫిఫ్త్ టిప్, చాట్‌జీపీటీని జస్ట్ ఒక చాట్‌బాట్ లాగే యూజ్ చేయమాకండి, మీ పర్సనల్ అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకోండి. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనలైజ్ చేయాలన్నా, ట్రిప్ ప్లాన్ చేయాలన్నా, ఆఫీస్ వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలన్నా, ఇలాంటి రొటీన్ టాస్క్స్ ఏమున్నా చాట్‌జీపీటీకి చేయండి. సో ఇప్పటి నుంచి చాట్‌జీపీటీని ఒక గూగుల్ సెర్చ్లా కాకుండా స్మార్ట్గా యూజ్ చేయండి. ఈ 5 టిప్స్ ఫాలో అయితే కనుక మీరు చాట్‌జీపీటీ నుంచి బెటర్ ఆన్సర్స్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ని పొందొచ్చు. ఇలాంటి ఏఐ, టెక్ అండ్ ప్రొడక్టివిటీ వీడియోస్ కోసం SRV Worlds ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.